ఫ్లవర్ బొకే పట్టుకొని సరాసరి కావ్య వాళ్ళ ఆఫీస్కి వచ్చిన రాజుని సీసీటీవీలో చూసిన కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. స్టాఫ్ అంతా ఆయన్ని పలకరిస్తారు. గతం మర్చిపోయిన ఆయన గతాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తే అది ఆయనకే ప్రమాదం అనుకొని ఇక కావ్య పరిగెత్తుకుంటూ వచ్చి రాజుని పక్కకి తీసుకెళ్తుంది. ఇక రాజు అయితే ఏంటండి అంత కంగారు పడుతున్నారు, ఇది మీ ఆఫీసే కదా అని అంటూ ఉంటాడు. ఇక కావ్య అయితే ఈ ఆఫీస్ మాది కాదండి, ఈ ఆఫీస్లో నేను పనిచేస్తున్నాను, అయినా ఇలా వచ్చేస్తే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని తనతో అంటూ ఉంటుంది. ఇక రాజు అయితే నేను అంత దూరం ఆలోచించలేదు అని కావ్యతో చెప్తూ ఉంటాడు. ఇక కావ్య అయితే ఇంతకీ మీరు ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటుంది. అది అంటూ సమాధానం చెప్పకుండా మొహమాట పడుతూ ఉంటాడు. ఇక కావ్య అయితే సరే ఆ పక్కనే ఉన్న గార్డెన్లో కూర్చొని మాట్లాడుకుందాం రండి అని రాజుని అక్కడికి తీసుకెళ్తుంది. ఇక కావ్య ఏంటండి సడన్గా ఇలా వచ్చారు చెప్పండి అని తనని అడుగుతూ ఉంటుంది. ఇక రాజు అయితే ఏం సమాధానం చెప్పకుండా మాట్లాడడానికి మొహమాట పడుతూ ఉంటాడు. ఇక కావ్య అయితే కాఫీ తాగ్గానే మాట్లాడరా ఏంటి, ఇక్కడ అలాంటివి ఏమీ దొరకవు అని తనతో అంటూ ఉంటుంది. ఇక రాజు అయితే మాట్లాడడానికి మొహమాట పడుతూనే తన చేతిలో ఉన్న ఫ్లవర్ బొకేని కావ్యకిస్తూ ఈ బొకే మీకోసమే తీసుకొచ్చాను తీసుకోండి అని అంటూ ఉంటాడు. ఇక కావ్య అయితే ఫ్లవర్ బొకేనా, నాకా, ఇప్పుడా, ఎందుకు, ఏమైనా స్పెషల్ ఉందా అని అడుగుతూ ఉంటుంది. ఇక రాజుకి ఏం చెప్పాలో అర్థం కాక అప్పుడు మీకు తలనొప్పి వచ్చింది కదా, గెట్ వెల్ సూన్, పైగా మనం కలిసినప్పుడు మీకు అప్పుడు నేనేం తీసుకురాలేదు కదా, అందుకోసం కూడా తీసుకోండి అంటూ తనకిస్తూ ఉంటాడు. ఇక కావ్య అయితే నవ్వుకుంటూ ఆ ఫ్లవర్ బొకే తీసుకొని అప్పుడు మర్చిపోయారని ఇప్పుడు ఇవ్వడానికి వచ్చారా అని రాజుతో అంటూ ఉంటుంది. ఇక మరోపక్క యామిని రాజు ఎక్కడ కావ్య వాళ్ళ ఆఫీసులోకి వెళ్తే తనకి తిరిగి గతం గుర్తుకొస్తుందోనని భయపడి రాజుని అక్కడి నుంచి వెంటనే తీసుకెళ్ళిపోవాలని తను టెన్షన్ పడుతూ కారులో రాజు దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక అప్పు కావ్యతో చెప్తూ ఉంటుంది, బావగారిని ఎప్పటికైనా ఇంటికి తీసుకొస్తాననే నమ్మకంతో నువ్వున్నావు, కానీ నిజం తెలియని అత్తయ్య గారు మాత్రం బావగారిని తలుచుకొని రోజు రోజుకి బాధపడుతూ కురింగిపోతుంది, తనకి ధైర్యం చెప్పక్క అని తనతో చెప్తూ ఉంటుంది. ఇక కావ్య అపర్ణ గదిలోకి వెళ్ళేసరికి అపర్ణ రాజును తలుచుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక కావ్య అయితే తనని ఓదారుస్తూ ఉంటుంది. ఇక అపర్ణ రాజు నిజంగా బ్రతికే ఉంటే నీకు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నాడు, అసలు ఇంటికి ఎందుకు రావడం లేదు అని కావ్యని నిలదీస్తూ ఉంటుంది. ఇక కావ్య అయితే ఎందుకు రావడం లేదంటే ఆయన గతాన్ని మర్చిపోయాడు కాబట్టి అని అపర్ణతో చెప్తూ ఉంటుంది. ఇక అపర్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతూ రాజు గతాన్ని మర్చిపోవడం ఏంటి కావ్య, అసలేం జరిగింది, తనని నువ్వు ఎక్కడ చూశావు అని ఆతృతగా అడుగుతూ ఉంటుంది. ఇక కావ్య అయితే అవునత్తయ్య, ఆయన గతాన్ని మర్చిపోయారు, మనల్ని ఎవరిని గుర్తుపట్టే పరిస్థితిలో లేరు, రేపే మీకు ఆయన్ని చూపిస్తాను అని అపర్ణతో చెప్తూ ఉంటే ఇక అపర్ణ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.